141 సంవత్సరం కింద నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇప్పటికి 141 సంవత్సరం అవుతుంది. 400 సంవత్సరాలు తెల్లదొరలు పాలిస్తే వారికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన భారతీయ పార్టీ. భారతదేశ ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఒక పదవుల కోసమో ఓ పరిష్కారాల కోసమే కాకుండా భారతదేశ ప్రజల కోసమే త్యాగం చేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా పెద్దలు స్వర్గీయ మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం పెట్టి ఇలా శాంతియుతంగా మన భారతదేశాన్ని కాపాడాలని 400 సంవత్సరాల కింద వచ్చిన తెల్లదొరలను బాలదొర విధంగా ఇలా ఐక్యత చేసి మన భారతీయులను ఐక్యత చేసి పోరాటం చేసిన ఘనత ఇలా పెద్దలు గాంధీ గారు. ఇలా అందులో భాగంగానే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, భగత్ సింగ్ కానీ ఇలా ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఇలా జవహర్ లాల్ నెహ్రూ గారు ఇలా ప్రధానమంత్రిగా మొదటి ప్రధానమంత్రిగా చేసి ఇలా ముడి సరుకులను తీసుకొచ్చి, విదేశాల నుంచి ముడి సరుకులను తీసుకొచ్చి ఇలా భారతదేశ ప్రజలకు ఇలా అన్నం పెట్టిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఒకసారి ప్రజల ఆలోచన చేయాలి. ఇలా బానిసల లెక్క ఉన్న మన భారతీయులను ఇలా స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇలా నాగరికత నేర్పిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇలా భారత ప్రజల కోసమే ఉన్నది అని కూడా మనవి చేస్తాం. ఎందుకు అనంటే ఒక విధంగా చూడండి, ఇలా జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ బిడ్డ అయిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషిగా, ఉక్కు మహిళగా ఇలా భారతదేశాన్ని పరిపాలించి గరీబ్ హఠావో విధానం తీసుకొచ్చి, కూడుగుడ్డ విధానం తీసుకొచ్చి ప్రతి పేదవారికి ఇలా ఇల్లు కట్టించి ఇలా గూడు పెట్టిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారి. వారి తనయుడు ఇలా రాజీవ్ గాంధీ గారు ఇలా చూస్తుంటే నేరుగా భారతదేశ ప్రధాని నిధుల పొంది ఇలా గ్రామ పంచాయతీలు బాగుపడాలని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇలా పల్లెలు పచ్చగా ఉండాలని చేసిన ఘనత ఇలా వారి కుటుంబంది. వారి కుటుంబ రీత్యా చూసుకున్నా, వారి త్యాగాలు చూసుకున్నా ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎన్నో విధాలుగా ఇలా నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మంది అమరుల త్యాగమే ఇలా మన భారతీయ జాతి విముక్తి అని కూడా చెప్పక తప్పది. అటువంటి పార్టీని ఇలా కొంతమంది విమర్శన చేస్తున్నారు. విమర్శ చేసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేమేం పార్టీ, మాదెప్పుడు పుట్టింది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది, ప్రజానీకం కోసం పుట్టిన పార్టీని ఎప్పుడు కానీ ఎవరు ఏం చేసినా కూడా తుంచే వ్యవస్థలు లేదు. ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉంటుంది అని కూడా నేను మనవి చేస్తున్నాను.